భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంతో విజయనగరం జిల్లా పేరు మారుమోగిపోతోంది. నేషనల్ కాదు ఇంటర్నేషనల్ వైడ్ గా సౌండ్ చేస్తోంది. ప్రధాని రాక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అంతేకాదు విజయనగరానికి ఇప్పటిదాకా ప్రధాని హోదాలో ఎంతమంది వచ్చారు, ఏం చేశారు అన్న సరికొత్త చర్చ తెరపైకొచ్చింది. నలభై మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రధాని హోదాలో విజయనగరానికి వచ్చారు నరేంద్ర మోదీ. ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నం భోగాపురం విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేశారు. అయితే మోదీ కంటే ముందు మరికొంతమంది నేతలు విజయనగరానికి రావడం, ఇక్కడికొచ్చి వెళ్ళాకే వారి రాజకీయ జీవితం కొత్త మలుపులు తిరగడం చర్చనీయాంశమైంది. ప్రధాని హోదాలో మోదీ కంటే ముందు ఇందిరాగాంధీ విజయనగరానికి వచ్చారు. ఆ తర్వాత ఇక్కడికొచ్చి వెళ్లిన వాళ్లు కొందరు ప్రధానమంత్రులయ్యారు. ఆ లిస్ట్ లో అటల్ బిహారీ వాజ్పేయి, పివి నరసింహారావు ఉన్నారు. ముఖ్యమంత్రి హోదాలో పివి నరసింహారావు జనసంఘ్ నాయకుడిగా వాజ్పేయి విజయనగరానికి వచ్చారు. అయితే ఇప్పటి వరకు వచ్చిన ప్రధానులు ఎక్కువగా ఎన్నికల ప్రచారానికి హాజరైన వారే. తొలిసారిగా ఉత్తరాంధ్రకు, నవ్యాంధ్రప్రదేశ్ కు కీలకమైన ప్రాజెక్టుగా భావిస్తున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ రావడం విశేషం. 1983లో ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ జిల్లాలో పర్యటించారు. నాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత తొలి ఎన్నికలు జరిగాయి. అప్పటికే దశాబ్దాలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతూ వచ్చింది. నాటి ఎన్నికల్లో ఎన్టీ రామారావు ప్రచారం ప్రభంజనం వీచింది. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ విజయనగరం పర్యటనలో వచ్చి మహారాజా స్టేడియంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అటల్ బిహారీ వాజ్పేయికి విజయనగరంతో మంచి అనుబంధం ఉంది. తొలిసారిగా 1967లో జనసంఘ నాయకుడి హోదాలో ఇక్కడికి వచ్చారాయన. జై ఆంధ్ర ఉద్యమ సమయంలో కూడా విచ్చేశారు. అలాగే 1971 సెప్టెంబర్ 30వ తేదీన ఉమ్మడి ఏపీకి పివి నరసింహారావు ముఖ్యమంత్రి అయ్యారు. 1973 జనవరి 10 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ సమయంలోనే విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చారు. ఎన్నికల ప్రచారంలో సైతం పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ మరణం తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా పివి ప్రధాని అయ్యారు. 1978 ఎన్నికల సమయంలో ప్రధానిగా ఉన్న మొరార్జీ దేశాయ్ కూడా విజయనగరం వచ్చారు. జనతా పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి కూడా హాజరయ్యారు. ఆ ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా అశోక్ గజపతిరాజు తొలిసారిగా బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో అశోక్ కు మద్దతుగా ప్రచారం చేసేందుకు మొరార్జీ దేశాయ్ విజయనగరం వచ్చారు. ఈ ఎన్నికల్లో గెలిచిన అశోక్ గజపతిరాజు అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టారు. ఇలా ఎందరో నాయకులకు విజయనగరంతో మంచి అనుబంధం ఉంది. ఇక మోదీ విషయానికి వస్తే భోగాపురం పర్యటనతో కలిపి సుమారు 15 సార్లు ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అధికారిక కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారాలు కలుపుకొని మొత్తం 15 సార్లు మోదీ ఏపీలో పర్యటించారు.